ఫ్రెండ్స్ చాలా మంది హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్తో బాధపడుతుంటారు కదా. యాక్చువల్లీ ఏమైందంటే నేను గత 2-3 రోజుల నుంచి మొత్తం బయట అంటే డస్ట్‌లో షూటింగ్ చేసి డస్ట్ అంతా పడిపోయి సో హెయిర్ బాగా డ్యామేజ్ అయ్యి ఫుల్ హెయిర్ ఫాల్ అయిపోయింది ఆయిల్ రాసుకుంటుంటే. యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి తెలియక హెడ్ బాత్ చేయరు. చాలా అన్‌ఈజీ వదిలేస్తుంటారు హెయిర్ మెయింటైన్ చేయరు. యాక్చువల్లీ 2 డేస్‌కి ఒకసారి హెడ్ బాత్ చేసి హెయిర్ లూజ్‌గా ఫ్రీగా మెయింటైన్ సాఫ్ట్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మంచి కండిషనర్స్ అవి వాడాలి. కెమికలైజ్డ్ సల్ఫేట్ అస్సలు వాడకూడదు. మంచి చాలా డీసెంట్‌గా ఉండేవి మంచి మంచి కెమికలైజ్డ్ కానీ అలాంటివి వాడుతుండాలి. ఎక్కువ హెడ్ బాత్ చేసి హెయిర్ అయితే ఫ్రెష్‌గా ఉంచుకోవాలి. ఇప్పుడు స్కాల్ప్‌కి ఎక్కువ మసాజ్ ఇచ్చి ఆయిల్ మెయింటైన్ చేసుకుంటూ అలాగా. సో అలా నేను బయట డస్ట్‌లో అలా తిరగడం వల్ల డస్ట్ పడిపోయి అదంతా ఫ్రీజ్ అయిపోయి చాలా అయిపోయింది. స్ట్రాంగ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆయిల్ చూపిస్తాను. సో అందుకని ఇంత అయింది కాబట్టి మళ్ళీ ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఫ్రీగా చేసుకున్నాను హెయిర్ అంతా. రాసుకుని లైట్ మసాజ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఆయిల్ రాసుకున్నా సరే లైట్గా మసాజ్ చేసుకుంటే హెయిర్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. స్కాల్ఫ్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమి ఉండవు. సో ఆయిల్ మట్టుకు మస్ట్ అండ్ షుడ్ మెయింటైన్ చేయండి. హెయిర్ ఫాల్ ఉంటే మట్టుగా ఇంకా ఏ ప్రొడక్ట్స్ ఏ వాడకండి హెయిర్ ఫాల్కి. న్యాచురల్గా